యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు ప్రభు వారి దివ్యనామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను మనము ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు అయిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియబిడ్డలమైన మేము మీ ఉన్నత సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా ప్రియ ప్రేక్షకులందరినీ దీవించుము అని ప్రార్థిస్తున్నాను. గత దినం కర్మేల్ చర్చిలో మేము నిర్వహించిన మెగా క్విజ్ను మీరు ఆశీర్వదించారు. నాయన, మీరు ఏర్పరచుకున్న బిడ్డలు ఈ పరీక్ష వ్రాశారు. వారందరికీ మీరిచ్చిన జ్ఞానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసే పరిష్కారం కార్యక్రమం ద్వారా ప్రభువా, అనేకులు వాక్యాన్ని విస్తరించి చదువుకునే కృప మీరు అనుగ్రహించారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభు, నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావములను మీరు పొందండి. నజరేయుడు అయిన యేసు ప్రభు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. గత రాత్రి 10 వచనాలు మోషే కీర్తనలో మనం ధ్యానించాం. మోషే కీర్తన ఎందుకు ఇవ్వబడిందో మరొకసారి నేను మనవి చేస్తున్నాను. మోషే కీర్తన ఇశ్రాయేలు జనాంగం కనాను దేశానికి వెళ్ళిన తరువాత పాపములో పడిపోతారు అని ఎరిగిన దేవుడు వారిని హెచ్చరిక చేయటానికి ప్రతి ఒక్క వ్యక్తి ఈ కీర్తనను కంటత పట్టేటట్లుగా ఆయన దీనిని వారికి ఇచ్చాడు. కనుక వారు పాపము చేయకుండుటకై ఈ కీర్తన వారికి జ్ఞాపకార్థంగా ఉంది. ధర్మశాస్త్రం కూడా అదే తెలియచేస్తుంది. ధర్మశాస్త్రం మానవుడు పాపము చేయకుండా ఉండునట్లు శ్రద్ధ తీసుకుంటానికి ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ప్రత్యేక మోషే కీర్తన కూడా వారి యొక్క భవిష్యత్ కాలంలో వారి అవిధేయతను వారికి జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తాపపడి ప్రభువుని చేరాల్సిన అవసరతను గురించి వారికి విశదీకరించడానికి ఈ కీర్తన ఇవ్వబడింది. 11వ వచనం నుండి మనము 14వ వచనం వరకు చదువుకుందాం. 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న భాగం కూడా మనం ఒక విధంగా రెండింటిని కంపేర్ చేస్తూ మనం చదివితే ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క కనికరం, ప్రేమ, ఇశ్రాయేలీయులు దేవుని పట్ల చూపిన విధేయత, ఈ రెండింటిని మనం కనుక్కోగలుగుతాం. ఈరోజు మెగా క్విజ్ను గుర్చిన విశేషాలు ప్రసారం ఉంది కనుక కొద్ది నిమిషాలు మనం వాక్య సమయాన్ని కుదించుకుంటూ ఉన్నాం. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి పక్షిరాజు తన పిల్లలపై తీసుకున్న శ్రద్ధ ప్రభువు తాను ఇశ్రాయేలీల పట్ల తీసుకున్నాడు అనేది చెప్పాడు. పక్షిరాజును భద్రంగా
తల్లి అనుకున్నటువంటి స్థితికి చేర్చే వరకు ఆ తల్లి పక్షిరాజు అవిశ్రాంతంగా పనిచేస్తుంది. అటువలే దేవుడు పనిచేశాడు. ఇశ్రాయేలును కనానుకు చేర్చడంలో దేవుని యొక్క పని అద్భుతంగా వర్ణించబడింది. దేవుని యొక్క కన్సర్న్ మనకు ఇందులో తెలుస్తోంది. దేవుని ప్రేమ తన పిల్లల పట్ల ఉన్నతంగా అర్థమవుతోంది. తండ్రి బిడ్డల సంబంధం ఇక్కడ మనకు తెలియబడుతోంది. అటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎంత నమ్మకంగా ఉండాలి. 5 యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుడు వీరికి చేసిన 5 రకాల కార్యాలు ఈ 14వ వచనం నుండి 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉంది. నడిపించెను, ఉన్నత స్థలములపై ఎక్కించెను, పంట పొలమును వానికి తినిపించెను, రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను, గోధుమ మెరకల సారమును ఇచ్చెను. 5 యాక్ట్స్. ఈ 5 పనులు ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేశాడు. వాటికి పొందినటువంటి ఇశ్రాయేలు జనాంగం దేవునికి స్పందించిన విధానం 16 నుంచి 15 నుంచి మనం చూస్తే, కాలు జాడించాడు, దేవుని విడిచాడు, దేవుని తృణీకరించాడు, దేవునిని కోపింపచేశాడు, అన్యజనులకు బలులు ఇచ్చాడు, దేవుణ్ణి మరిచాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 5 ఆశీర్వాదాలు మేలులు దేవుడిస్తే 5 రకాలుగా తిరుగుబాటును ఇశ్రాయేలీయులు ప్రదర్శించారు. యెషూరు అను మాటకు ఇశ్రాయేలు అని అర్థం. ఆ జాతిని ఉద్దేశించి యెషూరు అనే మాట వ్రాశారు. కనుక ఇశ్రాయేలీయులు మేలు పొంది తిరుగుబాటు చేసినటువంటి మూర్ఖ జనాంగం. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎంత కృప వారి పట్ల చూపాడో మనకు అర్థమవుతుంది. 12వ వచనం, యెహోవా మాత్రమే వానిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. భూమి యొక్క ఉన్నత స్థలాలు. ఉన్నత స్థలాలు అనేవి ఒక ప్రదేశంలో కొన్ని ఏర్పాటు చేసుకుని వాటిలో వర్షిప్ సెంటర్స్గా డెవలప్ చేసేవారు అన్యులు. అట్లాంటి ఉన్నత స్థలాలను పడగొట్టం అనేది పాత నిబంధనలో చాలా చోట్ల తన బిడ్డలకు, రాజులకు, ప్రవక్తలకు, ప్రజలకు కూడా దేవుడు సందేశాలు ఇచ్చాడు. అయితే దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలాలకు ఇశ్రాయేలును హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక జాతులు ఉన్నాయి ప్రపంచంలో. వాటిల్లో ఏ జాతి ఇశ్రాయేలు జాతికి సాటి రాదు. సంఖ్యాపరంగా అతి తక్కువ సైన్యం ఉన్నటువంటి ఇశ్రాయేలును జయించటం అతిపెద్ద సైన్యం ఉన్న సమర్థవంతమైన దేశాలకు చేత కాలేదు. ఆనాడు అంతే, ఈనాడు కూడా అంతే. దే వర్ చూజన్ పీపుల్. వారు ఏర్పాటు చేసుకోబడిన జనాంగం. ఆయనపై ఆధారపడిన స్థితిలో ఉంటే ఆయన వారి పక్షంగా యుద్ధాలు చేసి వారిని ఆదరించినటువంటి వాడుకున్నాడు. శత్రువుల యొక్క గుండెలలో వారి దేవుడు నిద్రపోయాడు. సింహస్వప్నం అయ్యింది ఇశ్రాయేలీయుల చరిత్ర ఇతర జాతుల వారికి. అందుకని అంటున్నాడు ప్రభువు, ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఉన్నత స్థలాలలో నిలపటానికి వారు యోగ్యుల ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క జీవిత చరిత్రలు మనం చదివితే, యోసేపు చాలా అల్పుడుగా ఒక చెరసాలలో ఉన్నాడు. ఫరో యొక్క సింహాసనం తర్వాత ఐగుప్తు అంతటికీ కూడా ప్రధానిగా యోసేపు భక్తుడిని దేవుడు హెచ్చించాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఒక ద్వారపాలకుడిగా జీవితం ప్రారంభించాడు. అహష్వేరోషు యొక్క 127 సంస్థానాలలో
మొర్దెకైని దేవుడు ప్రధానమంత్రిగా నిలవబెట్టాడు. బైబిల్ గ్రంథంలో పశువులు మేపుకుంటున్న ఒక యవనుడైన బాలుడైన దావీదును తీసుకుని వచ్చి యెరూషలేముకు చక్రవర్తిని చేశాడు. చేపలు పట్టుకుంటున్న ఆయన శిష్యులను తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తమైన వ్యక్తులుగా దేవుడు చేశాడు. వాటిల్లో ఆ వ్యక్తుల గొప్పతనం ఏమీ లేదు, చేసిన ఆయనదే సమస్త ఘనత మహిమ కూడా. కనుక ఈ రోజున మనమును కూడా ఆశీర్వదించబడాలి అంటే ఆయన అద్భుత హస్తాలలోనికి మనం వెళ్ళాలి. మన సమస్యలన్నింటి నుంచి మనం విడుదల పొందాలి అంటే ఆయన చేతులలోనికి వెళ్ళాలి. ఆయనే చెయ్యి పట్టుకొని మనల్ని ఎక్కిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం పైకి నన్ను ఎక్కించుము అన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ, మానవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ దేవుడు మానవుణ్ణి ఎక్కించగలడు. అంటే అక్కడ అర్థం ఏమిటి? మానవుడు స్వశక్తితో చేయలేనటువంటి కార్యాలు దేవుడు తన శక్తితో అతనికి స్వాధీనపరచుట ద్వారా ఆ మానవుడు ప్రపంచవ్యాప్తమైనటువంటి రీతిలో హెచ్చించబడి ప్రముఖమైన వాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలాలలోనికి హెచ్చింప చేయాలని ఆశిస్తున్నాడు. ఒక బాలునిగా, ఒక సెక్స్టన్గా చర్చిలో ఉండే స్థాయిలో ఉన్నటువంటి సమూయేలును ఒక దీర్ఘదర్శి స్థాయికి, ప్రవక్త స్థాయికి, ఇరువురు ఇశ్రాయేలు మొదటి రాజులను అభిషేకించేటువంటి స్థాయికి దేవుడు సమూయేలును తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలాలు ఎక్కించటం ఆయన వశం. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ఆయన బలమైన హస్తం కింద, చేతి కింద హెచ్చించే వరకు కూడా దీన మనస్కులై ఉండండి అని సెలవిచ్చాడు. కనుక మనము హెచ్చించబడాలి అనగా దీన మనస్కు కావలసిన వారముగా ఉంటున్నాం. పొలముల పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. పొలము యొక్క పంట అతనికి తినిపించెను. దేవుడు వారి పొలాలను ఆశీర్వదించాడు, తేనె తుట్టెలను ఆశీర్వదించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని రప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకుని వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎంత అభివృద్ధి పదంలో ఉంటారంటే చాలా భౌతిక పరంగా కూడా తృప్తి కలిగినటువంటి జీవితాలు వారు జీవిస్తారు. పుట్ట తేనె తాగినవాడు లేదా కొండ తేనె తాగినవాడు ఎంత ఆనందంగా అనుభూతిని పొందుతాడో అట్టి అనుభూతిని క్రీస్తును కలిగిన వారి జీవితంలో అంతకు మించిన పరిశుద్ధాత్మ అనుభూతిని వారికి ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా లభించే ఆనందం మన జీవితాల్లో ఎన్నడూ ఏ పరిస్థితులు తీసివేయలేవు. తాత్కాలికమైనటువంటి ఏ పరిస్థితి ఆత్మీయ జీవితంలో వచ్చే ఆనందం నుండి మనల్ని తప్పించలేదు. దేవుని యొక్క వాక్యములు ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరకల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షారసము యెషూరు క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. తను పుట్టించిన దేవుని అతడు తృణీకరించెను, రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ క్రియల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా వారు ఏర్పరచుకున్న దేవతలకు, తమ పితరులకు భయపడిన దేవతలకు బలులిచ్చిరి. నిన్ను పుట్టించిన ఆశ్చర్యదుర్గాన్ని విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. ఎంత విచారం, దౌర్భాగ్యం!
ఈనాడు అనేక మంది ఈ విధంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్యాలు మీరు ధ్యానించండి. ధ్యానించడానికి మనకు సమయం లేదు. ఒక్కొక్క వచనంపై మనం ఒక్కో ఎపిసోడ్ చేయొచ్చు. అంత విస్తారమైన వాక్యం ఉంది. దేవుని యొక్క కృపకు కనికరానికి నీ స్పందన ఏమిటి? నీవు ఆయన వైపు తిరిగి కృతజ్ఞత కలిగిన వాడిగా, జీవితాంతము ఆయన యొక్క ప్రేమలో నిలిచిన వాడువుగా, ఆయనను సంతోషపెట్టు పాత్రవుగా జీవించడానికి తీర్మానం చేసుకో. ఇక్కడ రాసిన వాక్యం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రతి ఒక్క వ్యక్తి వినేటట్టుగా చదవబడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క వాక్యం వినాలి, చదవాలి, ఖచ్చితంగా చదివి తీరాలి. అదే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ మెగా క్విజ్ను నిర్వహించుకుంటున్నాం. కొన్ని వేల మంది ఏసే పరిష్కారం కార్యక్రమం వింటున్నారు, కానీ వాళ్ళలో 60 మంది మాత్రం స్పందించారు. 60 మందిలో ఇప్పుడు ఒక 20 మంది అబ్సెంటీస్ ఉన్నాయి. సో మరి వాడు కూడా వస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి రాలేకపోతే దేవుడు వారికి మరొక అవకాశం దయచేయాలనుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క ఎగ్జామ్ ప్రారంభించుకుంటున్నాం. మాకు ఇచ్చేసేవాడికి మళ్ళీ మీరు తీసుకెళ్ళండి. ఎవరు రెడీ ఉన్నారంటే మీరు వచ్చి నిలబడండి. ఎవరి అంటే ఒక్కొక్క 10 మంది ఒక్కొక్క షీట్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ 6 షీట్స్. సతీష్ గారు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి, డిస్టర్బ్ కాదు. సతీష్ నెంబర్ అడిగి కూర్చోబెట్టి ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి ఇటు చూడండి. మా స్టాటస్ తెప్పించారు. క్రీస్తు వారి పేరు పెట్టుకోవచ్చు. చూపులెట్లన్నీ ఆన్సర్ షీట్స్ అనేవి కూడా స్టాబుల్. శ్రీనివాస్ గారు పట్టుకురండి. చాలు సార్.
వెస్లీ గారు వేద పాఠశాలలో మాట్లాడేవారు, ప్రేమదారుల జోషి గారు మాట్లాడేవారు. వాళ్ళకి స్టేట్ అంతటి మీద 1 ఇయర్లో వచ్చినటువంటి లెటర్ రెస్పాన్స్ హైయెస్ట్ 22,000 రికార్డు. ఫాలో చేస్తున్నారు. మీరందరూ కూడా ఒక దర్శనం కలిగినటువంటి వారుగా వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి అనేటువంటి విధానం కలిగిన వారుగా మనం ఇక్కడ కూర్చున్నాం కనుక మరి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వేలాది మందికి నాయన ఆత్మీయంగా మేలుతరంగా ఉంటుంది దయచేసినందుకై కృప చూపినందుకై మీ స్తుతులు స్తోత్రం. ఆయన కార్యక్రమం ఒకరోజు కూడా ఆగకుండా నాయన నిరాటంకముగా ఆయన సుమారు 1400 ఎపిసోడ్లు నాయన మరి నిర్వహించడానికి నాయన మీలో ఇవాళ ఉదయం నాకు ఫస్ట్ ప్రైజ్ కావాలని ఎవరు ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి, సిగ్గు పడకుండా. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని ప్రార్థన చేసుకుందాం. ఆశ్రయ దుర్గమా, నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసే కార్యం కాదు, టీమ్ కనుక నాతో పాటు సహకరించిన ఆఫీస్ స్టాఫ్ అందరికీ, తర్వాత మరి ఈ క్వశ్చన్ పేపర్స్ కంప్యూటర్లో టైప్ చేయటం అవసరంగా ఇదే జరుగుతుంది. దేవుడు ఏ కార్యక్రమం ఆగకుండా దీవిస్తూనే వస్తున్నాడు. ఒక చక్కటి క్యాలెండర్ ఈ సంవత్సరంలో మీ అందరికీ ఉచితంగా అందించడానికి ప్రింట్ చేస్తున్నాను. ఇందులో భాగస్థులుగా చేయాలి అని మీకు కోరుతూ ఈ పత్రాలు మీకు ఇచ్చాను. ఇందులో 5 ఫామ్స్ ఉన్నాయి. మీరు మీకు తెలిసిన అంకుల్లో, ఆంటీలో, స్నేహితులలో ఎవరో ఒకరిని ప్రోత్సహించిందో ఇలాంటి ప్రోగ్రామ్ మనకి ఇండియాలోనే లేదు, ఇది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారే ఇట్స్ ఎ ప్రూవ్డ్ ప్రోగ్రామ్. దేవుని హస్తం ఇందులో ఉంది అనేది వచ్చిన ఫలితాలు. వీడియో బిజినెస్ లీడర్ బాబు గారు మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 40లోని ప్రశ్నలు మరొకసారి చదువుతాను, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 40 మొదటి ప్రశ్న, యాకోబు ఆయన స్వాస్థ్యము. రిఫరెన్సు వ్రాయండి. యాకోబు ఆయన స్వాస్థ్యము. రిఫరెన్సు వ్రాయండి. రెండవ ప్రశ్న, ఇజ్రాయేలీయుల మీద సాక్ష్యముగా దేవుడు వేటిని పెట్టెను? ఇజ్రాయేలీయుల మీద సాక్ష్యముగా దేవుడు వేటిని పెట్టెను? మూడవ ప్రశ్న, అబారీము పర్వతము అనగా ఏ కొండ?
అబారీము పర్వతము అనగా ఏ కొండ? 4వ ప్రశ్న, ఈత చెట్లు గల ప్రదేశము ఏది? ఈత చెట్లు గల ప్రదేశము ఏది? ఆఖరి ప్రశ్న, దేవుడు ఎవరిని బట్టి ప్రతిదండన చేయును? దేవుడు ఎవరిని బట్టి ప్రతిదండన చేయును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘననామానికి స్తోత్రాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి ప్రభు. మెగా క్విజ్లో 3 స్థానాలలో నిలిచిన వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నారు. టీవీఎస్ కుమార్ గారిని, గడ్డం ప్రమీలా రాణి గారిని, దుర్గాప్రసాద్ను మీరు దీవించండి. అనేకులు ఇంకను వాక్యము బాగుగా చదివి నీ యొక్క వాక్యమును మెమరైజ్ చేసి దాని చొప్పున జీవించుటకు కృప దయచేయండి. ఈ రాత్రి మా యొక్క యేసే పరిష్కారం కార్యక్రమముకు ప్రీమియర్ ఆపరేటర్ను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి అవసరత తీర్చండి. నజరేయుడైన యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.